ఏదోటి పొందలేని సమయం వృధా ఉత్తేజమో ఆహ్లాదమో ఈ వాటి నవ్వు రంగు వేరే కదా. హలో డార్లింగ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ సుభాష్. అండ్ ఈరోజు మనం శ్రీశైలం అనేది వెళ్ళబోతున్నాం అనమాట. మనం ఒక్కరమే కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సన్నీ ఆడు మెయిన్ స్పెషలిస్ట్ అనమాట, నెంబర్ 1 బోసిడి గాయ్. అండ్ మన ఫ్యామిలీ అనేది వస్తుంది ఆటోలో. బట్ మీకు కనిపిస్తుంది అక్కడ ఆటో వస్తుంది కదా, చాలా పిల్ల బ్యాచ్ మాత్రం చాలా మంది ఉన్నారు. ఎట్లా కంట్రోల్ చేస్తామో ఏమో మాకైతే తెలియదు, బట్ ఎంజాయ్ మాత్రం పక్కా ఉంటుంది. చూడాలి. ఇప్పుడైతే మన వాళ్ళు వస్తారు, చూద్దాం ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో. లేదు, ఇదే ఆటో అనమాట డార్లింగ్. ఈ ఆటోలో ఇప్పుడు పిల్ల బ్యాచ్ ఎంతమంది ఉందో చూడండి. అండ్ ఈ ఆటోలో మనం వెళ్ళగలుగుతామో వెళ్ళలేమో ఒకసారి కామెంట్ కూడా చేయండి. రండి. ఇగో ఇంతమంది ఈ బ్యాచ్ మొత్తం. ఇప్పుడు మనం ఏం చేస్తామో ఏం చేయబోతామో చూడండి. అందరు మంచిగా రెడీ అయిన సెట్టా మీకు అందరికి? మంచిగా కూసురా. ఇప్పుడు మనం ఎక్కడ పోతున్నాం? ఎట్లా పోతాం? ఆటోలో పోతున్నామా? కరెక్ట్, రోడ్డు పైన పోతున్నాం. ఓకేనా? రెడీ అన్న, పోదాం. ఇంకా పోదామా? చక్రాలు చక్రాలే. ఆగో, పెద్దోళ్ళు పెట్టేది పెద్దోళ్ళే తింటారు. రాగో, అండ్ ఇప్పుడే మనం ఆటోకి ఇంజిన్ ఆయిల్ తీసుకున్నాం అనమాట. పుసుకొని నేను పెట్రోల్ అన్నా, వాడు పెట్రోల్ యాడ్ నుంచి బాబా అని అంటుంది. అగో అగో కుపరా అన్న, ఒక్కడే వేయండి, ఒక్కడే. ఇప్పుడు ఈ ఆటోకి ఏమైందో తెలియదు, స్మెల్ వస్తుంది. చూడాలి ఇక్కడ ఏమైందా ఏం కథ. వీళ్ళు మాత్రం ఫుల్ హ్యాపీ, ఖుషి, సంతోషం సంతోషం తట్టుకోలేదు వీళ్ళది. ఇగో మా నాగరాజు ఇగో మా మామ. ఇప్పుడు పోయేది మనం మామ వాళ్ళ ఇంటికి. మామ వాళ్ళ ఇంటికి ఆ బియ్యం బస్తాలు వేసేసి మనం శ్రీశైలం గుడి దగ్గరికి వెళ్తాం. ఏమేం జాను ఎడగాలింది చూడాలి. అండ్ ఇప్పుడు మనం పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చినాం అనమాట. పెట్రోల్ కొట్టించుకొని డీజిల్ కొట్టించుకొని మనం ఇప్పుడు వెళ్దామా. డీజిల్ కొట్టించుకొని బండి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకొని కొన్ని స్నాక్స్ తీసుకొని అయితే వెళ్ళిపోతాం. ఓకే, అండ్ ఇప్పుడే మనం దొర్నాల బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయినాం. అండ్ ఈ నుంచి శ్రీశైలం ఇంకా 50 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఈ 50 కిలోమీటర్లు మొత్తం ఘాట్ రోడ్ అనమాట. ఒకసారి మాట్లాడదాం. అక్క, ఎట్లుంటది అక్క ఘాట్ రోడ్? స్మూత్ గా ఉంటది, ఉంకల్ టింకల్ ఉంటదా? మనం ఈ ఆటోలో పోతున్నాం అంటే ఎట్లా, ఒక ఛాలెంజేనా? చాలా ఛాలెంజ్ అనమాట. అయ్యో, మా మామ వాళ్ళు అనేది ఈ బండి మీద పోతురు. మనం బండి మీద పోతే బెటర్ అనుకుంటా, కానీ
బట్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కావాలంటే మనం ఆటోలో పోతేనే బెటర్. ఇగో ఈడే రండా పాసి నెంబర్ వన్ రండా. అగో ఇడు టిల్లు ట్యాంక్ నుంచి పొగలొస్తుందని చెప్తాడు, డైరెక్ట్ ఉన్నట్టు ముఖాన్ని. మా ఇంట్లో కొంచెం నిజాయితీ ఎక్కువ అనమాట, ఉన్నట్లే చెప్తారు. అండ్ అక్క వాళ్ళంతా స్నాక్స్ ఇంకా మధ్యలో ఘాట్ రోడ్ ఉంటుంది కాబట్టి మనం మధ్యలో ఎక్కడ ఏం ఆగలేం, షాపులు కానీ ఏముండవు. సో అందుకోసం అక్క వాళ్ళందరూ అన్ని స్నాక్స్ తీసుకుంటారు. వాటర్ ట్యాంక్ కానీ వాటర్ బాటిల్స్ కానీ కుర్కురే స్నాక్స్ ఇవన్నీ తీసుకుంటారు. మన వాళ్ళు మాత్రం జస్ట్ ఇక్కడ చిల్ అవుతారు. వాళ్ళు చేస్తారు, వీళ్ళు తింటారు, పండుతారు, నిద్రపోతారు. అంతేంటా? అంతే. డింగ్ డింగ్ టడాం. ఇగో ఇది మా పెద్ద కోతి దెయ్యం. ఇది అంతే సెట్. ఇప్పుడు మనం ఘాట్ రోడ్లలో కలుగుతాం డార్లింగ్స్. రావట్లేదురా దిగురా. బ్రేక్ కొట్టు, బ్రేక్ మీద కాలు ఏంది కప్పుడు తింది ఆగురా దాని లోపల తెలుసు తక్కువ ఆగదు కూడా. అవుతుంది స్కూల్లో వస్తాయి. తెలిపోయిందా? అయ్యో నిజంగానే వచ్చింది పొగలు, తింటున్నారా? నిజంగానే వస్తున్నాయి ఇంజిన్ లోంచి పొగలు. ఇంజిన్ హీట్ ఉంది కదా అందుకని. చూడండి గైస్, ఇప్పుడైతే ఇంజిన్ నుంచి పొగలు ఎత్తుతున్నాయి. నిన్న నైట్ డ్రమ్ముల నుంచి వచ్చిన పొగల కంటే కొంచెం బెటరేలే. రమ్మంట డ్రమ్ము మొత్తం డ్రమ్ములో నుంచి పిల్ల పట్టట్ లాగు. ఏ డ్రమ్ము? పై డ్రమ్ము మీద ఉన్న డ్రమ్ములే. ట్యాంకీలో నుంచి అంట. వాడు అన్ని గమనించిండు. హాయ్ ఫ్రెండ్, ఇప్పుడు మేము ఇంజన్ ఆయిల్ అయితే పోసాము. ఇప్పుడే మొత్తం నా పెట్టాను రా. ఇట్లా వంకాలు అలా ఈ పిల్లల మధ్యలో నీళ్ళు అంటే అయ్యే మా దగ్గర క్యాష్ ఉంది. ఫోన్ పే అయితే మీ కాడ లేవు కదా. సిగ్నల్ కూడా రావట్లేదు. ఫోన్ లో ఉన్నాయి. ఎవరైతే ఏముందిలే, ఎవరంటే మీరు లేదు, మేము అందరం కదా, అందరం తినేదే కదా.
అన్న ఇప్పుడు మనకి ఏం వచ్చిందన్న విఐపి ఏంటినా విఐపి ఎంట్రీ. ఇప్పుడు మాకు విఐపి ఎంట్రీ వచ్చిందన్నమాట డైరెక్ట్ ఆటో తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాం శ్రీశైలం లోపలికి గుడి లోపల దగ్గరికి వెళ్ళిపోతున్నాం మేము విఐపి ఎంట్రీ అన్నమాట, లోపలికి వెళ్ళిపోతారు. విఐపి ఎంట్రీ తీసుకొని ఇప్పుడు బయటకు వస్తారు. దర్శనం జస్ట్ అంటే జస్ట్ ఒక 20 minutes అయిపోయింది మా దర్శనం.